నేనంటే ఎస్పెషల్లీ అంటున్నా, అంటే పర్టికులర్గా మన కోసం పోరాడేవాళ్ళు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి అయినా సరే అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, మిగతా సామాజిక వర్గాలకు ఏం పని? మిగతా సామాజిక వర్గాలు ఏంటి అంటే, ఒక రాజకీయ పార్టీలు అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, లేకపోతే ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి కూటమికి వచ్చేది కాదు. సోషల్ మీడియాలో కొట్లాడేవాళ్ళు, రోడ్ల మీద కొట్లాడేవాళ్ళు, మౌత్ పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు, మన కోసం ప్రచారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరు? మమ్మల్ని దగ్గర తీసుకుంటే మాకు ఏదైనా మంచి చేస్తే ఓటేస్తాం, లేదంటారు. నువ్వు మంచి చెయ్యి, చెడు చెయ్యి, ఇంకేదైనా చెయ్యి, కంపల్సరీ నీతో నడుస్తారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే గుర్తింపు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక సునామీ లాగా వచ్చి 2024కి ఒక చిగురుటాకులా వణికిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే, కర్ణుడు చనిపోవడానికి 100 కారణాలు ఉన్నట్టుగా సో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కూడా అనేక కారణాలు కనిపిస్తూ ఉంది. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం, సంక్షేమ పథకాలు ఒక పాజిటివిటీని క్రియేట్ చేయాల్సింది పోయించి నెగిటివిటీని క్రియేట్ చేసినాయి. దానికి గల కారణాలు అవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో విశ్లేషించుకున్నాం. సో ప్రధానంగా ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ ఎజెండా తీసుకున్నారు. ఒక పొలిటికల్ ఎజెండా తీసుకున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పేసి ఒక స్లోగన్ అనేది అందుకున్నారు. దాదాపు అన్ని సిద్ధం సభలో కూడా ప్రధానంగా ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనే మాటే స్పష్టంగా వచ్చింది. అయితే ప్రతి పార్టీకి కూడా ఇక్కడ కీలకంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి అయినా సరే అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ప్రతి రాజకీయ పార్టీకి ఎక్కడ దాకా పోవద్దు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు, అటుపక్క తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలను కనుక చూసుకుంటే, జనసేన ఈరోజు ఇంత బలం పుంజుకోవడానికి ప్రధానంగా జనసేన వెనకాల నిలబడింది, జనసేనకి బలం చేకూర్చింది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనం గెలవగలం అని చెప్పి టీడీపీకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎవరు అంటే, జనసేన యొక్క మెయిన్ సామాజిక వర్గం. జనసేనకి మెయిన్ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అనేది ఏంటంటే, గంపగుత్తిగా పవన్ కళ్యాణ్ వెనకాల బలంగా నడుస్తున్నారు అనేటువంటి ఒక ఇమేజ్ అనేది పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకోగలిగారు. ఆ సామాజిక వర్గం కూడా అలానే నడిచింది. రిజల్ట్ ఏం జరిగింది అంటే, ఆ సామాజిక వర్గం వల్ల టీడీపీ కూడా ఏంటంటే జనసేనతో కలిసి వెళ్తే మనం గెలవచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి బలం చేకూర్చింది ఎవరు? కాపు సామాజిక వర్గం. అదేవిధంగా టీడీపీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తుంటే ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షను ప్రాణం పెట్టి పనిచేసేది ఎవరు? మీడియాలో, సోషల్ మీడియాలో కొట్లాడేది ఎవరు? లేకపోతే బహిరంగంగా ప్రజలను మొబిలైజ్ చేసేది ఎవరు? తెలుగుదేశం యొక్క గొంతును వినిపించేది ఎవరు? కమ్మ సామాజిక వర్గం. ప్రధానంగా అన్ని రకాలు, అటు జనసేనలో అన్ని సామాజిక వర్గాలు ఉండొచ్చు, తెలుగుదేశంలో అన్ని సామాజిక వర్గాలు ఉండొచ్చు, కానీ ప్రధానమైన సామాజిక వర్గము అటు జనసేనకి కాపు, ఇటు తెలుగుదేశం పార్టీకి కమ్మ. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ 2 సామాజిక వర్గాలు అనేవి ఈ 2 పార్టీలకి మంచి మద్దతు అనేది ఇస్తుంది. సో వీటిని ఏమంటారంటే బేస్ ఓట్స్ అంటారు. బేస్ ఓట్స్ అంటే ఏంటంటే కాదు, నీకంటూ ఒక వర్గం అనేది నీకోసం పనిచేయాలి. ఆ వర్గం ఎవరు అంటే, బయట కులాల వాళ్ళు వచ్చి నీకోసం పనిచేయాలంటే చాలా లెక్కలు కట్టాలి. ఎందుకంటే బయట కులాలందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలంటే ప్రతి కులంలో, బీసీల్లో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీల్లో కానీ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. జనసేన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది మన సొంత సామాజిక వర్గం. ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క సామాజిక వర్గం అనేది దానిలో పెద్దగా డీవియేషన్స్ ఉండే అవకాశం లేదు. సో గంపగుత్తిగా వచ్చి ఓట్లు పడే ఒక సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం. ఈ సొంత సామాజిక వర్గం అనేది చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైనట్టుగా కనపడుతుంది రాయలసీమ ఫలితాలు చూస్తే. యాక్చువల్గా రాయలసీమలో 54 సీట్లు ఉంటే దాదాపు 45 స్థానాలు, 40 స్థానాల పైన టీడీపీ గెలుచుకుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం అత్యంత బలంగా ఉండే ఏరియా. సో అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దెబ్బతిన్నారనమాట. దీనికి ప్రధానమైన కారణంగా ఏం కనపడుతుంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గానికి చెయ్యాల్సింది ఎక్కడో మిస్ అయింది. సో ఈ మిస్ అయినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది అంటే,
అభిమానులు ఉంటారు, ఓట్లేస్తారు, బాగానే ఉంటుంది. కానీ నీ కోసం ఒక గొంతు అనేది పార్టీ కోసం వినిపించే ఒక గొంతు అనేది మాత్రం కొంచెం ఇబ్బంది పడినట్టుగా కనపడుతుంది ఈ ఎలక్షన్స్లో. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి ఈ క్యాస్ట్ పోలరైజేషన్కి వెళ్ళారు. ఏంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, నేను కాదంటలేదు. కానీ ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఒక బేస్ సామాజిక వర్గం, నీ సామాజిక వర్గం అనేది ఖచ్చితంగా నీ వెనకాల నిలబడాల్సిందే. ఎందుకు అంటే నీ కోసం ప్రాణం పెట్టేది వాళ్ళే. ఎందుకంటే ఆ ఫీలింగ్ తోటి, మన సామాజిక వర్గం అనే ఫీలింగ్ తోటి ప్రాణం పెట్టి పనిచేస్తారు. ప్రతి చోట, ప్రతి సెంటర్లో ఎదిరించి మాట్లాడతారు, మౌత్ టాక్ ఇస్తారు, నీకు ప్రచారం చేస్తారు. అసలు ఎలక్షన్స్లో వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు. సో అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి సొంత సామాజిక వర్గం. అదే సొంత సామాజిక వర్గమే ఈరోజు జనసేనకు బలమైంది. అదే సొంత సామాజిక వర్గం 2019లో అంత దారుణంగా ఓడిపోయినా కూడా 2024లో తెలుగుదేశం పార్టీకి అత్యంత బలంగా పనిచేసింది. సొంత సామాజిక వర్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక నుంచి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సొంత సామాజిక వర్గాన్ని దగ్గరికి తీసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపు అటు టీడీపీకి సొంత సామాజిక వర్గం ఎంత పర్సంటేజ్ అయితే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేస్ సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం కూడా అంతే స్థాయిలో ఉంది. ఆ సామాజిక వర్గం కనుక ఈరోజు రాయలసీమలో కనుక గట్టిగా నిలబడితే ఫలితాలు వేరే విధంగా ఉండేవి. ఈ సామాజిక వర్గం రేపు మన అధికారంలో లేవు కదా, ఈ సామాజిక వర్గం మనకి ఎంతమేర సపోర్ట్ చేస్తుంది, అసలు అట్లాంటి ఏమీ ఉండవు. సామాజిక వర్గం నువ్వు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి నాయకులకి కొండంత అండగా 100% నిలబడుతుంది. అది ఆల్రెడీ నిరూపితమైంది. 2014 నుంచి జనసేన వెనకాల నిలబడే ఉన్నారు. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినా కూడా ఆయన వెనకాల నిలబడ్డారు. మీ వెనకాల ఎందుకు నిలబడరు? ఖచ్చితంగా నిలబడతారు. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మన సామాజిక వర్గానికి మనం భరోసా ఇవ్వడం, మన సామాజిక వర్గానికి మనం దగ్గరికి తీయడం, మన సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయడం. సో ఈ ఫండమెంటల్ విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిస్ అయింది అనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఏంటంటే సొంత క్యాస్ట్ అనేది, సొంత సామాజిక వర్గం అనేది ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 2014, 2024తో పోలిస్తే 6% సామాజిక వర్గాలు జగన్కి దూరమైనాయి. 2014 అంటే అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఆ రాష్ట్రం విడిపోయింది, ఆయన ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల 45% నిలబడి, దాంట్లో 2024కి వచ్చేసరికి 6% తగ్గిపోయారు. ఎవరు తగ్గిపోయారు అంటే మెజారిటీ షేరు సొంత సామాజిక వర్గమే. అదేవిధంగా 2019లో 2024లో 11% తగ్గిపోయారు. ఎవరు తగ్గిపోయారు అంటే దానికి అనేక రకాల కారణాలు. సో దీనిలో కూడా మెజారిటీ సొంత సామాజిక వర్గం కనిపిస్తుంది ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత. సో కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించాలన్నా, రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకు పోవాలన్నా సరే సొంత సామాజిక వర్గం యొక్క సపోర్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం. సో ఇక నుంచి అయినా కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.